గుడ్ మార్నింగ్. మా టాపిక్ మెంటల్ సోషల్ ఎమోషనల్ వెల్నెస్. ఫస్ట్ మన సోషల్ వెల్నెస్ గురించి తెలుసుకుందాం. సోషల్ వెల్నెస్ అంటే సామాజిక ఆరోగ్యం. మన సమాజంలో ఉన్న పీపుల్తో ఎలా ఉంటున్నాం, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం, వాళ్ళతో రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం అని తెలుసు. నువ్వు స్టూడెంట్ అయితే నీ కాలేజీలలో, నువ్వు ఎంప్లాయ్ అయితే నీ కొలీగ్స్తో ఎలా మెయింటైన్ చేయాలి, నీ ఫ్యామిలీతో ఎలా ఉండాలి, అమ్మ నాన్నకి ఎలా రెస్పెక్ట్ చేయాలి, నీ ఎల్డర్ బ్రదర్కి ఎలా రెస్పెక్ట్ చేయాలి, నీ యంగర్ బ్రదర్ని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళు ఎలా ఫ్రెండ్లీగా ఉండాలని తెలుసుకోవాలి, ఎలా ఉండాలో తెలియాలి. వాళ్ళకి ఎప్పుడు హానెస్ట్గా ఉండాలి, ఎప్పుడు వాళ్ళకి పాజిటివ్ సజెషన్స్ ఇస్తూ ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వినాలి. సో అట్లా మనం సోషల్ వెల్నెస్ని మెయింటైన్ చేయొచ్చు. ఎమోషనల్ వెల్నెస్ అనేది మెంటల్ వెల్నెస్తో కోరిలేటెడ్ అయి ఉంటుంది. మన ఎమోషన్స్ ఎంత మనం హ్యాండిల్ చేస్తామో మన మెంటల్ వెల్నెస్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మనకున్న ఎమోషన్స్ని, అది హ్యాపీ కానీ సాడ్ కానీ మన 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 మనసుకు నచ్చిన వాళ్ళతో, దగ్గరైన వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. ఆ బాధ అనేది మనసులో పెట్టుకొని ఆ లోన్లీనెస్ ఎక్కువైపోయి మీరు డిప్రెషన్లోకి వెళ్తారు. మీ డిప్రెషన్ అనేది మీ స్టడీస్ మీద, మీ వర్క్ మీద, మీ ప్రొడక్టివిటీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం, వాటిని ఎక్కడ ఎలా యూజ్ చేయాలో, ఎలా చూపించాలో తెలియాలి. మెంటల్ వెల్నెస్లో ఎమోషన్స్, స్లీప్ అనేది బాగా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నువ్వు ఒక డేలో డే అంతా వర్క్ చేసినా తగినంత స్లీప్ నువ్వు తీసుకోకపోతే ఆ ఎనర్జీ మళ్ళీ నువ్వు రీగెయిన్ కాదు. నీ ఎనర్జీ మళ్ళీ రీగెయిన్ కావడానికి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఎక్కువ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ వెల్నెస్ ఏంటంటే నువ్వు రోజు యోగా చేసి ఉండాలి, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండాలి. అట్లా మనం మూడు అనేది ఒకదానికి కోరిలేటెడ్ ఉంటుంది.